తారీఖులోకి వచ్చేసామండి. 11 నెలలు గడిచిపోయినాయి. ఈ సంవత్సరంలో చివరి అవకాశంగా ఈ చివరి నెల ఇచ్చాడు దేవుడు. ఈ నెలలో ఈ 31 డేస్ మన ముందు ఉన్నాయి. ఇంకా పండగ దినాలుగా కొనుక్కోవటం, తినటం, తిరగటం, క్రిస్మస్ సందడి, న్యూ ఇయర్ హడావిడి, వీటిల్లో మన అంతరంగాన్ని శుద్ధపరచుకోవడానికి సమయం ఉండకపోవచ్చు. అందుకే ఇప్పుడే సిద్ధపడి అప్పుడు దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించున్నట్లు, మన యొక్క ఆర్భాటాల మధ్యలో ప్రభువును ఘనపరచునట్లుగా మన అంతరంగాలు సిద్ధపరచుకోవాలి. అందుకే దేవుని వాక్యం అవసరం. రండి, చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ, నీకు వందనములయ్యా. ఇంత త్వరితముగా మమ్మల్ని నాయన 11 నెలలు కాపాడి ఈ సంవత్సరంలో ఈ చివరి నెలలో మొదటి రోజున నీ పాద సన్నిధికి చేరుతున్న ప్రతి ఒక్కరూ ఒక తీర్మానం చేసుకొని ఈ సంవత్సరంలో మేము చేయలేకపోయినవి ముగించడానికి, మాకు అప్పగించిన బాధ్యతలు ముగించడానికి మాకు సహాయం చేయమని క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇయర్ ఎండింగ్ అంటే లెక్కలు అప్పజెప్పాలండి. దేవునికి కూడా మనం లెక్క చెప్పాలి. మరి ఏం చేశాము, ఎలా బ్రతికాము, ఎంతగా దేవుణ్ణి స్తుతించాము, ఎన్ని మేలులు దేవుడు చేశాడు, ఎన్ని ఆశీర్వాదాలు పొందాము అనేది కూడా గుర్తు చేసుకోవాలి. 52 ఆదివారాలు ఒక సంవత్సరంలో ఉన్నాయి. మరి ఎంతమంది ఈ 11 నెలలు ఆదివారం తప్పకుండా ప్రతి ఆదివారం మందిరాలకు వెళ్ళారు? లెక్కలేసి చూసుకోండి. ప్రభువు దినాన్ని ఘనపరిస్తే ప్రభువు మనల్ని ఘనపరుస్తాడు. దేశం యొక్క ఉన్నత స్థలములలో కూర్చుండబెడతారు అన్నాడు. మరి ముందున్న ఈ కొద్ది ఆదివారాలు అన్న సద్వినియోగపరుచుకుందాం. మరి ఇంకొక 4-5 ఆదివారాలు ఉన్నాయి డిసెంబర్లో. ఈ ఆదివారంతో 5 ఆదివారాలు కనీసం మన దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో గడుపుదాం. దేవుని మందిరంలోనికి ఎందుకు వెళ్ళాలి అంటే వెళ్ళాలి. దేవుని బిడ్డలు దీవించబడాలి అంటే దేవుని మందిరంలోనికి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? ఒకసారి హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను, చూడండి. కొందరు మానుకొనుచున్నట్లు సమాజముగా కూడుట మానక, సమాజముగా సహవాసముగా ప్రభువు బిడ్డలుగా మనమందరము ఒక చోట కూడుతున్నాము. అదే దేవుని మందిరం. ఎక్కడ 2-3 ఉంటారో అక్కడ నేను ఉంటాను అన్న ప్రభువు, అది సొంత మందిరమైన, అది అద్దె స్థలమైన, అది పెద్ద మందిరమైన, అది చిన్న మందిరమైన, తాటాకుల మందిరమైన, పెద్ద అయిన దాన్ని బట్టి ప్రభువు మనల్ని గొప్ప చేయుట లేదు, తగ్గించడం లేదు. కానీ ఎక్కడ నా నామంలో కూడి వస్తారు అక్కడ నేను ఉంటాను అన్నాడు. ప్రతివారు ఈ లాక్డౌన్లో మందిరాలు మానేసిన తరువాత నేను మందిరాలకు వెళ్ళని చెప్తూ మీలో చాలా మంది మందిరాలకు క్రమంగా వెళ్తున్నాము అని చెప్తున్నారు. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాము. మరి మందిరానికి వెళ్ళాము వచ్చాము అంటే ప్రయోజనం లేదండి. ఎందుకు వెళ్తున్నాము అక్కడికి? సమాజముగా కూడుకుంటున్నాము. ఎందుకట చూడండి. ఒకరినొకడు హెచ్చరించుచు ఏంటండి? ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకడు పురికొలుపు కొనవలెను. ఎందుకు వెళ్తున్నాం? ఒకరిని ఒకరు హెచ్చరించుకోవడానికి అంటే ఒకరిని ఒకరు అరుచుకోవడం కాదండి. ఒకరి తప్పులు ఒకరు పట్టుకోవడం కాదు. హెచ్చరించడం అంటే ఇంకా మనం కొలసీల రాసిన పత్రికలో ఉంది, మీరు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఒకరినొకరు బోధించుకొనండి. ఒకసారి చూడండి, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకని ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యమును
మీ హృదయములో సమృద్ధిగా ఉండనివ్వండి. దేవుని వాక్యాన్ని హృదయములో నింపుకొనడానికి వాక్యాన్ని పాటగా మార్చి కీర్తనగా పాడి కీర్తనలతో సంగీతములతో ఒకరిని ఒకడు హెచ్చరించుకుంటూ బోధించుకుంటూ ఆదరించుకుంటూ పిరికొలుపుకుంటూ ఉండటానికి దేవుని మందిరానికి మనం వెళ్తున్నాం. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీలో ఉన్న ఆ దిగులు, ఆ యొక్క నీలో ఒకలాంటి బాధ, నేను ఒక్కడిని, నాకు ఎవరూ లేరు, నాకు ఎవరున్నారు, నేనే ఒక్కడినే కష్టాలు పడుతున్నాను, లేకపోతే నేనే చాలా బాగున్నా అని కొందరు గ్రహించే వాళ్ళు ఉన్నారు, కొందరు కించపరుచుకునే వాళ్ళు ఉన్నారు. అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు మన సంఘంలో ఉన్న వాళ్ళందరూ మిలిటరీలో ఉన్నోడిలాగా ఒకేలాగా ఉంటారా? ఒకేలాగా నడుస్తారా? ఒకేలాగా ప్రవర్తిస్తారా? వారి ఆత్మలో ఏ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే, పేదలు ఉండొచ్చు, చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, చదువుకోని వాళ్ళు ఉండొచ్చు, పురుషులు ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, యవ్వనస్తులు ఉండొచ్చు. మనందరం కుటుంబంగా కూడినప్పుడు చూడండి, ఇవాళ చాలా కొరత అయిపోయింది. అంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదండి. చర్చి దాకా ఎందుకునే ఇంటిలో భార్యాభర్తలు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం లేదు. ఒకవేళ అవసరమైతే ఏమైనా పనులు ఉంటే ఆ ఫోన్లోనే మాట్లాడుకుంటున్నారు, లేకపోతే అది కూడా వాట్సాప్లో పెట్టి సరిపెట్టుకుంటున్నారు. వాట్సాప్ పెట్టినప్పుడు నీ మెసేజ్ అటుపక్క వెళ్ళింది, అటుపక్కది ఇటుపక్క వచ్చింది, కానీ ఎక్కడ మనం ఒక గమ్యంలోనికి రాగలం, ఒక పరిష్కారం కనుగొనగలం? ముఖాముఖిగా మాట్లాడుకుంటున్నప్పుడు మన మనసులు కలుస్తాయి, మనకు సమాధానాలు దొరుకుతాయి. దేవుడు మనకి ఇంత గొప్ప భాగ్యం ఇచ్చాడు. మనకి ఇన్ని లాంగ్వేజ్ ఉన్నాయి, ఇంత కెపాసిటీ ఉంది. మన కుటుంబాల్లో భార్యాభర్తలు మాట్లాడుకోవాలి. పిల్లలతో మీరు మాట్లాడుతున్నారా? చాలామంది ఇంట్లో పిల్లలతో మాట్లాడరు. పిల్లలకి దేవుని వాక్యం ఇంట్లో నేర్పించరు. పిల్లలు స్కూల్కి వెళ్ళి అలసిపోయి వస్తే తినండిరా, పడుకోండిరా అంటున్నారే కానీ ఏం జరుగుతుంది స్కూల్లో, ఎలా వెళ్ళావు, ఎలా వచ్చావు అని ప్రేమతో పలకరింపులు ఉంటే ఆ బిడ్డకు మీకు బంధం ఉంటుంది. వారు పొరపాట్లు చేయకుండా, జీవితాల్లో రహస్యాలు లేకుండా ఎప్పటికప్పుడు మీకు వారిని తెలియజేస్తుంటారు. ముఖ్యంగా యవ్వనస్తులైన కుమారులు కుమార్తెలతో మనం బహు జాగ్రత్తగా వారి ఎడల ప్రవర్తించాలి. వారి యొక్క హావభావాలు తెలుసుకోవాలి, వారిని గమనించాలి, తగిన మోతాదులో వారిని హెచ్చరించాలి, గద్దించాలి, ప్రేమ చూపిస్తూ అదే సమయంలో బోధించాలని ఉంది వాక్యం. ఇవన్నీ మన కుటుంబాల్లో జరిగితే కుటుంబం సరిగా ఉంటేనండి సంఘం సరిగా ఉంటుంది. సంఘాలు సరిగా ఉంటే దేశం సరిగా ఉంటుంది. తెలుసా మీకు ఆ సంగతి? కుటుంబాలు సరిలేకపోతే చర్చిలో కూడా అలాంటి భేదాలు విభేదాలతో ఉన్నవి ఎన్నో చూస్తున్నాం. మరి ఈ రోజున కుటుంబంలో ఎవరికి, చర్చిలో కూడా ఎవరికి వారే అన్నట్టుగా ప్రవర్తించడం చూస్తున్నాం. దేవుడు మనల్ని ఐక్యత కలిగి ఉండాలని ఆశిస్తున్నాడు. ఐక్యతతో ప్రార్థించండి, ఏక మనస్సుతో ప్రార్థించండి, ఏక హృదయంతో ప్రార్థించండి, ప్రేమను పంచుకోండి, ప్రేమ చూపించండి, ప్రేమ చూపించుటకు పురికొరుపుకోండి, సత్కార్యములు మంచి పనులు చేయుటకు ఒకరు ప్రబోధన ఇచ్చుకోండి. అనాథ ఆశ్రయాలకు వెళ్దామా? హాస్పిటల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి పలకరిద్దామా? వారి కొరకు ప్రార్థన చేద్దామా? కష్టంలో ఉన్న వారిని ఆదుకుందామా? సంతోషంలో ఉన్నవారి సంతోషంలో పాలు పంపులు పొందుదామా అనేటువంటి ఆలోచనలు మనకు రావాలి. సంఘంలో ఒక కూడిక జరిగితే సంఘమంతా అక్కడ ఉండాలి. సంఘంలో ఒక మరణం కలిగితే సంఘమంతా ఆ వారిని ఆదరించే పరిస్థితిలో ఉండాలి. ఒక వివాహం జరిగితే ఆ మేలును బట్టి సంఘమంతా ఆనందించాలి. ఇది ఐక్యతతో కూడిన సంఘం. ఈ రోజున అటువంటి పరిస్థితులు మనం చూడలేకపోతున్నాం.
కనీసం మనం చర్చికే వెళ్ళలేకపోతున్నాం కదా. మన బంధువులు వేరు, మన స్నేహితులు వేరు, మళ్ళీ చర్చ్ మెంబర్స్ వేరు అన్నట్లు ఉంది. కానీ నిజమైన దేవుని బిడ్డలకు బంధువులు అంటూ ఉంటే వాళ్ళు క్రీస్తు రక్తంలో కడగబడిన వారే. ఆ రక్త సంబంధులే క్రీస్తు రక్త సంబంధులే, కానీ లోకస్తులు కాదండి. దేవుని బిడ్డలకు ఎవరైనా స్నేహితులు ఎవరైనా ఉంటే పరమ నిజ స్నేహితుడైన ప్రభువును ప్రేమించే వారే మనకి స్నేహితులు. నీ ఫ్రెండ్ స్నేహితుడు నీకేమవుతాడు? స్నేహితుడే కదా. నీ ఫ్రెండ్ స్నేహితుడు ప్రభువే. నా ఫ్రెండ్ స్నేహితుడు ప్రభువే. ఇంకొకరి ఫ్రెండ్ స్నేహితుడు ప్రభువే. కాబట్టి మనందరం ప్రభువులో స్నేహితులుగా నేను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తున్నాను అని ప్రభువు చెప్పాడు. స్నేహితులు ఏం చేస్తారో చూడండి. ఒకరితో ఒకరు పంచుకుంటారు, ఒకరి సలహాలు ఒకరు తీసుకుంటారు. అది మంచి స్నేహితులు అయినప్పుడు. ప్రభువునకు ప్రార్థన చేయువారైనప్పుడు దైవ విషయాలలో వారు ఏక మనసు కలిగి ఉంటారు. అందుకే మనం దేవాలయాలకు వెళ్ళాలి. ఒకరినొకరు ఒక్కడే ఏం చేస్తాడండి? ఒక్కడే ఏం చేయలేడు. ఒకరితో ఒకరు ఉండాలి. ఒంటరిగా ఉండటం మంచిది కాదని ప్రభువు సాటైన సహకారిగా హవ్వని ఇచ్చాడు. ఇద్దరు ఉంటే మంచిదా కాదని దేవుడు వారికి కుమారులను ఇచ్చాడు. పోని నలుగురు ఉంటే మంచిదా కాదని నిరూపించాడు. వారు అంతా ఒక్క భాషతో ఒక్క జనాంగంగా ఉన్నారు. కానీ నిబ్రోదు టైం వచ్చేటప్పటికి వాళ్ళందరూ ఒకటైపోయి ఆకాశానికే గోపురం కడదామని భూమిని నింపి విస్తరించండి అని ప్రభువు చెబితే ఒకే చోట ఉంటే ఊపిరి ఆడదు, నీరు దొరకదు, గాలి ఆడదు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో సమస్యలు. ఫ్లాట్ కాదు, దేవుడు విశాలమైన భూమి ఇచ్చాడు. చక్కటి ప్రశాంతమైన గాలిని, నీటిని, వాతావరణాన్ని ప్రభువు ఇచ్చాడు. కానీ మనుషులు నేను ఒక్కచోటే సెటిల్ అవుతాను అన్నది చూస్తున్నాం. అందరూ ఒకటైనా చెడ్డ మనసు కలిగిన వారు ఒకటైతే ఇంకా చెడుకు ఎక్కువ అవుతుంది, కానీ అది తరగదు. కానీ క్రీస్తు రక్తంలో కడగబడిన వారు, ప్రభువు చేత విమోచించబడిన వారు ఒక్కటైతే ఏక మనస్సుతో ఏక హృదయముతో ప్రార్థిస్తే అద్భుతాలు జరుగుతాయి. బలమైన ఆశ్చర్య అద్భుత కార్యాలు అది సంఘంలో జరిగాయి. దైవ సేవకులు సంఘం ప్రార్థిస్తుంటే బలమైన వర్తమానాలు అందిస్తూ ఎక్కడ చూస్తే అక్కడ పడితే అక్కడ గొప్ప ఉజ్జీవాన్ని చూడగలిగారు. నిజం చెప్పాలంటే ఇవాళ ఎన్నో ఆర్భాటాలు జరుగుతున్నాయి. ఉజ్జీవ కూటాలు అంటున్నారు, కానీ నిజమైన ఉజ్జీవం పశ్చాత్తాపపడి ప్రభువును హృదయంలో స్వీకరించుకొని రోషం కలిగి దేవుని కొరకు పౌరుషం కలిగి పరిశుద్ధులుగా దేవుని కొరకు జీవిస్తూ వాక్యానుసారంగా బ్రతికే విశ్వాసులు హృదయం పోతున్నారు. బోధించే బోధకులు ఎందరో ఉన్నారు, కానీ బోధ ప్రకారంగా జీవించేవారు సేవకులు తగ్గిపోతూ ఉన్నారు. దేవాలయాల్లో దేవుని ఆత్మ కార్యాలు జరుగుతాయి అన్న విశ్వాసం మనకు లేకపోతే దేవుని బిడ్డలమైన మనందరము ఆ స్థలములోనికి వెళ్ళినప్పుడు ఆయన ప్రేమ మనల్ని పేద వేస్తుంది, ఆయన ఆత్మ మనల్ని బలపరుస్తుంది అన్న విశ్వాసం లేకపోతే, మందిరాలకు వెళ్ళకపోతే మనం నష్టపోతాం. వెళ్ళినప్పుడు మీరు ఇతరులతో మీకు ఎక్కడ చర్చ్లో ఒక ఫ్రెండ్ ఉండకూడదు. చర్చ్ మెంబర్స్ అందరినీ మీరు ప్రేమించగలగాలి. దైవ సేవకుడిని మీరు గౌరవించి ప్రేమించగలగాలి. ఒకరి మధ్య ఒకరు ప్రేమ బంధం ఉండాలి. అప్పుడు అది ఎంత మధురమైనదిగా ఉంటుందో, ఎంత గట్టిగా ఉంటుందో, అపవాది మన జోలికి రాకుండా ఎంత కంచెగా ఉంటుందో. మీరు కలిసి ప్రార్థించిన రోజు మీరు ప్రార్థన చేసుకుంటారు. దేవుని కృపలో ఇదిగో డిసెంబర్ నెలలోకి వచ్చేసాము. మరి త్వరలో చాలా చర్చెస్లో ఇప్పుడు క్రిస్మస్ పండుగలంటూ, కేరళ సర్వీసెస్ అంటూ, క్రిస్మస్ వేడుకలు అంటూ అప్పుడే ప్రారంభమైన ఏడావిడిల మధ్య అంతరంగాన్ని సరిచేసుకోవటం. ఈ సందర్భంగా మనమే కేకలు కొనుక్కొని తినడం కాదు, కానీ యేసుని ఎరగని వారికి సువార్త ప్రకటించినట్లు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అన్న మాటను, యేసుని మాటను వినని వారందరికీ ప్రకటించినట్లు పేదలను జ్ఞాపకం చేసుకొని ఈ సందర్భంగా మనకు ప్రభువు ఇచ్చిన ఈ గొప్ప ఆధ్యాత్మిక సంతోషమును
వారికి కూడా అందించుటకు ప్రభువు సహాయము చేయును గాక. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఈ మాటలు వింటున్నారో వారిలో నీ కార్యాన్ని జరిగించయ్యా. ఈ సంవత్సరాంతరములో నీ పాదాల చెంత చేరి నిన్ను ఆదరించుకొనుటకు మాకు ఇచ్చిన కుటుంబాలలో, సంఘాలలో నీ నామాన్ని మహిమపరచుటకు పండగ సందర్భముగా మిమ్మల్ని మేము సంతోష పెట్టుకునే వారిగా కాక, యేసు నామము ఎరగని వారి దగ్గరికి పేదలకు సువార్త ప్రకటించబడింది అన్న మాట ప్రకారం అవసరతలో ఉన్న వారి దగ్గరకు వెళ్ళుటకు నీ ప్రేమ